పినైల్ కర్వేచర్ ఉన్న పేషెంట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బెండ్ అనేది వాళ్ళకి ఏజ్‌తో పాటు పెరగదు. అండ్ ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇరెక్షన్ ప్రాబ్లమ్ గూడా ఏముండదు. వాళ్ళకి పెన్నిస్ గట్టిపడటం అంతా నార్మల్‌గానే ఉంటది. పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో బానే ఉంటది. అండ్ ఇరెక్షన్స్ అన్నీ బానే ఉంటాయి. హార్మోన్స్ అన్నీ బానే ఉంటాయి. ఇరెక్షన్స్ అన్నీ బానే ఉంటాయి. ఎవ్రీథింగ్ బానే ఉంటది. జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసి ట్రై చేయటానికి పెన్నిస్ బెండ్ ఉండటం వల్ల సెక్సువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్‌తో ఎవరైనా సెక్సువల్‌గా ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీకు అది 30 డిగ్రీస్ ఉందా? 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉందా అనేది. 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే సెక్సువల్‌గా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదో ఒక రకంగా సెక్సువల్‌గా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే దానికి ఖచ్చితంగా ప్లైకేషన్ అనే ప్రొసీజర్ ఉంటది. ఆ ప్లైకేషన్ అనే ప్రొసీజర్ చేస్తేనే మీకు పెన్నిస్ మళ్ళీ స్ట్రెయిట్‌గా అయిద్ది. సో, ఈ ప్రాబ్లమ్‌తో ఎవరైనా సెక్సువల్‌గా ఇబ్బంది పడుతుంటే దానికి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకొని అప్లికేషన్ ప్రొసీజర్ చేపించుకుంటే అంత బెస్ట్. విజయవాడలో మా దగ్గర ఈ ప్రొసీజర్‌కి మేము అప్లికేషన్ ప్రొసీజర్ ఈ ఈ ఈ ప్రాబ్లమ్‌కి మేము అప్లికేషన్ ప్రొసీజర్ చేస్తాము. ఎవరైతే సెక్సువల్‌గా ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారో, పెన్నిస్ అనేది 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ బెండ్ ఉండి, ఈ కంజనైటల్ పినైల్ కర్వేచర్‌తో బాధపడుతున్నారో, అటువంటి వాళ్ళు ఒకసారి వచ్చి మా హాస్పిటల్‌లో కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి నేను సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.